నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆయనకి గుండెకి సమస్యలు ఉన్నాయని చెప్పి హుటాహుటిన ఇక్కడ హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించింది మనం గతంలో చూస్తూనే ఉన్నాము సో ఈ నేపథ్యంలోనే ఆయనకు నిజంగానే అసలు సర్జరీ జరిగిందా వాళ్ళు సోషల్ మీడియాలో అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి ఆయనకి అసలు సర్జరీ జరిగిందా లేదా వీడియో అయితే విడుదల చేశారు ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఉండి ఆయన మాట్లాడినట్టు వీడియోలు అయితే మనకు వచ్చాయి ఇది నిజంగానే వాస్తవం అంటారా విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి అక్కడే ఉండిపోతున్నాడా ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నది మనం చూస్తున్నాం అసలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా ఈయన కూడా విదేశాలకు వెళ్ళిపోయాడా వీటినన్నింటినీ చూసుకుంటే ఇంకా అరెస్ట్ అని చెప్పి వీళ్ళు ఇంకా నా పరారైనట్టే ఉంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే కొడాలి నాని అనే వ్యక్తి నిజంగా ఒక బూతుల మంత్రిగా పేరు పొందాడు అప్పట్లో అందరికి అదే తెలుసు చాలా భయంకరమైన భాష పదజాలం రెచ్చగొట్టే విధానం అదే విధంగా అక్కడ కొన్ని భూములకు సంబంధించి కబ్జాలు కూడా ఇతనికి ఏదైతే ఒక గడ్డం గ్యాంగ్ అనేది ఒకటి ఉంది వాళ్ళంతా కూడా చాలా దాష్టికానికి పాల్పడ్డారు అక్కడ చాలా కేసులు ఉన్నాయి దీని మీద ఇప్పుడు ఇతను రెడ్ బుక్ ఏం చేసుకుంటావో ఒక మతిమరిపోటు రాసుకున్న పుస్తకం నువ్వు మర్చిపోతే పేర్లు నా దగ్గర నేను చెప్తాను మరి మడిచి ఏదో చాలా డాష్ డాష్ భాష మాట్లాడాడు అతను ఇట్లాంటి భాష అంతా చూస్తున్నప్పుడు ఈ రోజున అదే రెడ్ బుక్ కు భయపడి మనం గతంలో చెప్పుకున్నట్లుగా వీళ్ళ గుండె లబ్డబ్ అని మానేసి రెడ్ బుక్ అని కొట్టుకుంటుంది కాబట్టి ఈ రోజున కనిపించకుండా వీళ్ళంతా లొకేషన్ దొరకట్లేదు అని చెప్పుకుంటున్నాం మరి మిస్ అయ్యారంటే ఎలా మిస్ అయ్యారు వీళ్ళంతా మరి భయపడే మిస్ అయ్యారనేది ప్రజల వాదన అందరూ అదే మాట్లాడుతున్నారు నిజంగా ఒకప్పుడు వీళ్ళు ఇంత ప్రగల్భాలు పలికిన వాళ్ళు సడన్ గా అందరికి నోటీసులు ఇస్తూ ఒక్కొక్కరిగా అరెస్టులు స్టార్ట్ అవుతున్నాయి ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ అవుతున్నారు అదైతే మనం చూస్తూ ఉన్నాం మరి ఇదన్నీ చూసిన తర్వాత ఫస్ట్ కొడాలి నాని అనే వ్యక్తికి గుండెపోటు వచ్చిందని లేకపోతే ఏదో ఒక అనారోగ్య సమస్యతోటి హైదరాబాద్ లో జాయిన్ అవటం అదే విధంగా ఫస్ట్ బులెటిన్ ఏమని వచ్చిందంటే అతనికి ఎట్లాంటి గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది దానికి సంబంధించి మెడిసిన్ వాడితే అది ఇష్యూ క్లోజ్ అయిపోద్ది అన్నట్లుగా వాళ్ళు ఇచ్చారు మెడికల్ రిపోర్టు కానీ ఇక్కడ కాదు అసలు 3 బ్లాక్స్ అయిపోయినాయి 3 వాల్స్ కూడా అది వెంటనే అతను ముంబైకి తరలించాలని చెప్పేసి ఏదో డిశ్చార్జ్ సమరీ ఒకటి చూపించారు వెళ్ళిపోయారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎట్లాంటి బులెటిన్లో లేదు అసలు సీరియస్ గా ఉందని ఇంకేముంది అసలు కాసేపట్లోనే అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో దింపుడు కళ్ళెం ఆశ అన్నట్లుగా ఇతని పరిస్థితి కూడా అలానే ఉంది అన్నట్లు చెప్పారు కానీ ఈ రోజున చూస్తే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటి అంటే అతను ఎక్కడో నిలబడి ఒక ఫంక్షన్ హాల్లో అందరితో కూడా చక్కగా కబుర్లు చెప్తూ బాగా హెల్దీగా ఉన్నాడు ఒక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ లాగాని లేకపోతే ఒక ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిగా గానీ అతను అనిపించట్లేదు మరి నిజంగా దీనికి ఇలా ఉంది మరి ఈ విధంగా వైరల్ అవుతుందంటే మరి కొడాలి నాని గారు ఎలాంటి సమాధానం ఇస్తారనంటే ఈ రోజున ప్రజలు అంటున్నారు నిజంగా ఈ రోజు ఈ వీడియో వైరల్ అయితే విజయసాయి రెడ్డి గారు ఆయన ఏ విధంగా మాట్లాడితే అతను ఎక్కడో ఉన్న వ్యక్తి కూడా లొకేషన్ కి అయితే దొరకట్లేదు పోలీసులకు గానీ ఒక వాయిస్ మెయిల్ అయితే పంపించాడు ఆ విధంగా ఇతను కూడా ఏదన్నా మెయిల్ పంపిస్తాడా ఏంటి నేను ఎక్కడికి వెళ్ళలేదు నాకు ఆపరేషన్ జరిగిందనో లేకపోతే ఆ రిపోర్ట్ లో అసలు ఏదీ లేదు ఇంతవరకు మీడియా ఆ విధంగా వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు పారిపోయారు ఇది కనిపిస్తూనే ఉంది అందరికి తెలుస్తూనే ఉంది కానీ ఎన్నాళ్ళు పారిపోతారు ఈ రోజున తప్పించుకుంటారు కానీ పారిపోలేరు ఎంత దూరం వెళ్తారు ఏ విధంగా వెళ్తారు ఎప్పుడైనా సరే సరెండర్ అవ్వాల్సిందే న్యాయానికి చట్టానికి ధర్మానికి చేసిన అన్యాయం ఎన్నో రోజులు ఆగదు ఈ రోజున ప్రతి ఒక్కటి బయటకు వస్తున్నాయి చేసినవన్నీ కూడా పనులు ఒకటా రెండా భూ కబ్జాల దగ్గర నుంచి ఇసుక దోపిడీ దగ్గర నుంచి మద్యం మాఫియా దగ్గర నుంచి గంజాయి అక్రమ రవాణా అసలు ఎన్ని రకాలుగా వీళ్ళు క్వార్జీల దగ్గర నుంచి మైనింగ్ అసలు ఒకటా రెండా అసలు మొత్తం ఎక్కడ దేన్ని కూడా కొల్లగొట్టు పెట్టేశారు రాష్ట్రంలో ఏదో దొళ్ళ దులిపారో అంటారు చూడండి ఆ విధంగా దులిపేశారు రాష్ట్రాన్ని మరి ఇట్లాంటి పరిస్థితిలో మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి చెప్పాలి ఆయన ఏమో పోలీసులు ఆ రోజు బట్టలు తీస్తానని చెప్పి మాట్లాడాడు తర్వాత ఈయనే అసలు బట్టలు కూడా ఒంటి మీద నిలవకుండా పరిగెత్తాడని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజున అతని లొకేషన్ కూడా మనకు కనిపించకుండా వెళ్ళిపోయింది మరి కానీ ఈ రోజున న్యూస్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక పేరు వినిపిస్తుంది ఒక ఏదైతే ఒక పేలుడు పదార్థాలు భారీ స్థాయిలో కొన్ని టన్నులు ఏదైతే బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో మార్టూరు అనే గ్రామానికి అక్కడ ఏదైతే సంబంధించిన కొన్ని క్వారీలకు సంబంధించి గ్రానైట్ కి సంబంధించి ఒక దాసం హనుమంతయ్య అనే మండల వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మరి అతనికి సంబంధించింది అది అతని గోడౌన్లోనే దొరికినాయి
ఇదంతా కూడా దేనికో వీళ్ళు కుట్ర చేయబోతున్నారు, అదే మోడీ గారి ప్రయాణానికి ప్లాన్ జరుగుతుంది అనేది వినిపిస్తుంది. మరి ఎంతవరకు నిజం, దీని గురించి ఇంకా ఆరా తీయాల్సి ఉంది. ఇంకా అక్కడ సంబంధించిన లోకల్ ఎవరైతే ఒక మంత్రి ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకు కూడా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళ పేర్లు అయితే రాలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు మాత్రం వినిపిస్తుంది. వీళ్ళు మాత్రం నిజంగా ఏదైనా ఎలిగేషన్ చేసినప్పుడు, ఇట్లాంటివి ఏదైనా విచారణకు రమ్మని వీళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం బయటకు రావట్లేదు. కానీ వాళ్ళల్లో వాళ్ళకి తగువులు వచ్చి ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు తిట్టినప్పుడు మాత్రం బట్టే బాస్ అని చెప్పి తిట్టడానికి మాత్రం వీళ్ళు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. ఇదంతా కూడా ఎలా ఉందంటే పిచ్చి ధోరణి. వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చినప్పుడు బయటకు రావటం, మరి పోలీసులు మాత్రం దొరకకుండా పారిపోవటం. ఈ రోజున ఎవరైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గాని, ఇంకొకరు ఎవరైతే కొడాలి నాని గాని, వీళ్ళందరూ కూడా ఎన్ని రోజులు ఎంత దూరం పారిపోతారు, ఎలా తప్పించుకుంటారు, ఎప్పటికైనా సరే వీళ్ళు సరెండర్ అవ్వాల్సిందే అనేది మనకు ఖచ్చితంగా వినిపిస్తున్నవి. ఎందుకంటే ఒకటి కాదు కదా, ఒక చిన్న కేసు అయితే మనం అనుకోవచ్చు, ఎన్నో విధాలుగా దోపిడీ చేశారు, లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. మరి అదంతా దోచుకున్నవి దాచుకున్నవన్నీ కూడా రాష్ట్రానికి రీఫండ్ చేయాలి. ప్రజల సొమ్ము, ప్రజలు మరి ఈ రోజు అంతా కూడా చూస్తున్నారు. మరి చూస్తున్న ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు, మరి ఏంటి ఒకప్పుడు మా ప్రజాప్రతినిధులుగా ఉండి వీళ్ళు చేసిన దానికి ఈ రోజున శిక్ష అనుభవించాలి అని కోరుకుంటున్నారు. మరి నిజంగా కొడాలి నాని గారికి ఆపరేషన్ జరిగిందా, నిజంగానే గుండెపోట, లేకపోతే అది రెడ్ బుక్ పోట ఏదనేది నిజంగా తెలియాల్సి ఉంది దాని గురించి. మరి ఆయనే ఎవరైతే కసిరెడ్డి రాజులాగా ఇతను కూడా వాయిస్ ఏమన్నా ఇస్తాడా, లేకపోతే అతనే స్వయంగా మీడియా మీటింగ్ పెడతాడా అని చెప్పి ప్రజలైతే చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటానన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి చూస్తున్నారంట మేడం, ఇది నిజమేనా? ఖచ్చితంగా. అతను ఒకసారి చెప్పాడు ప్రజల్లోకి వచ్చేసి, నేను వ్యవసాయం చేసుకుంటాను, అసలు ఈ రాజకీయాలు అనేది నాకొద్దు, నేను మనశ్శాంతి లేకుండా ఉంది నాకు అని చెప్పాడు. మరి ఆ మనశ్శాంతి ఎందుకు లేదు, మరి ఎందుకు రాజకీయాలు వదిలిపెట్టేసి పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాడంటే అతను రెడ్ బుక్ అనే భయం అయితే ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరికి అదే భయం. రెడ్ బుక్ అనేది వినిపిస్తుంటే ఇది రెడ్ బుక్ అంటే రాజ్యాంగం ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందో అది కాదు, ఇది అంబేద్కర్ రాజ్యాంగం. ఖచ్చితంగా ఇది రాజ్యాంగబద్ధంగా నడిచే రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నడిచిద్ది. ప్రజలు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకి న్యాయం చేయటానికి మాత్రమే ఈ రెడ్ బుక్ ఏర్పడింది అనేది వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈ రోజున భయభ్రాంతులకు గురయ్యి ఎవరు ఎన్ని విధాలుగా వాళ్ళకి అవకాశం ఉంటే అన్ని విధాలుగా వాళ్ళు మారిపోతున్నారు. మనం చూస్తూ ఉంటే ఒక ఓల్డ్ మూవీస్ లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేంజ్ అయిపోయేసి మనం ఒక మాయల మాంత్రికుని ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ఆ విధంగా వీళ్ళు కూడా వీళ్ళ వేషాలు, వీళ్ళ హావభావాలు, మాట్లాడే విధానం అన్ని కూడా మార్చుకుంటున్నారు. మరి మనం చూస్తే రాజకసిరెడ్డి అనే వ్యక్తిని ఇరికించాడు. అంతకుముందు చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా గుండెపోటు అని చెప్పి, ఇక్కడ నిజంగా నిన్న కూడా అతని మాటలు నేను విన్నాను. పదే పదే ఏం చెప్తున్నాడంటే మీడియాతో విజయసాయి రెడ్డి గారు, నాకు తెలిసింది మీడియా ద్వారా వివేకానంద రెడ్డి గారి మరణం గుండెపోటు అని. అంటే ఇతను చాలా సన్నగా ఉంటాడు, చాలా హెల్దీ పర్సన్, అసలు ఇతనికి గుండెపోటు ఏంటని చెప్పేసి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. మరి అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి వేరొకరు మాట్లాడారు. అసలు ఇది వినటానికి కూడా చాలా తమాషాగా ఉండిద్ది. వేరొకరు మాట్లాడారు, మరి వాళ్ళేమో గుండెపోటు అని చెప్పారు. నువ్వు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డికి, అవినాష్ రెడ్డి మాట్లాడి మరి అతను మాట్లాడాలి కదా, వేరొకరు ఎందుకు మాట్లాడతారు అవినాష్ రెడ్డి ఫోన్ లో? మరి ఆ రోజు చూసాం మన మీడియాలో అవినాష్ రెడ్డి ఫోన్ ఎంతసేపటికి చేయి పెట్టుకునే ఉన్నాడు ఆ రోజంతా. మనం ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి మరణం దగ్గర ఆ కార్యక్రమం అంతా జరిగేటప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి చెయ్యి ఎంతసేపటికి అతను ఫోన్ మీదే ఉండిద్ది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ చూశారు. మరి ఈ రోజున విజయసాయి రెడ్డి గారు చెప్పే విషయాన్ని చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా, వీళ్ళకి అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి అనేది ఒక సామెత ఉండిద్ది. ఆ విధంగా అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి అనే విషయం కూడా మర్చిపోయి కొన్ని విషయాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అబద్ధాలు ఆడటం కూడా వీళ్ళ చేత కావట్లేదు, దొరికిపోతున్నారు అన్నట్లుగా వీళ్ళు చేసే డ్రామాలు, వేసే వేషాలు, మాట్లాడే మాటలు ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా ఇట్లే దొరికిపోతున్నారు వీళ్ళు. మరి అదే జరిగింది. అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడు, గుండెపోటని వేరొకరు ఎందుకు చెప్తారు? మరి ఈ రోజున అదే అసలు అక్కడ క్వశ్చన్ చేసే ఎవరో మీడియా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పదే పదే అదే విషయాన్ని అడుగుతున్నా కూడా అతను నేను అబద్ధం ఆడకుండా చెప్తాను, నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తాను, నేను అన్ని నిజాలే చెప్తానని చెప్తాడు. చెప్పేయని కూడా అబద్ధాలు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. థాంక్యూ. నమస్తే.